ఈరోజు అనూహ్యంగా చిరంజీవి గారు ట్రోలర్స్ చేతిలో చిక్కుకున్నారు. తమను ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ మన తెలుగు సినిమాను మనమే చంపేస్తున్నామని, తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదగనీయకుండా ట్రోలర్స్ ఏదంటే అది మాట్లాడే ట్రోలర్స్ ఏదంటే అది నెట్టింట చర్చకు పెట్టి కామెంట్లు చేసి పోస్టులు చేసి మనసుకు చాలా బాధ కలిగిస్తూ ఉన్నారు. మంచి సినిమాలను కనుక చంపేస్తూ ఉన్నారు. అసలు చాలా బాధ కలుగుతుంది. మీరు వ్యక్తిగతంగా కొట్టుకు చావండి, కానీ తెలుగు సినిమాను ఎవరు కొట్టుకు చావాలి, ఎవరినన్నారో తెలియదు. మీరు కొట్టుకు చావండి, కానీ తెలుగు సినిమాను మాత్రం బ్రతికించండి అని తమనేదో ఆవేదనతో మాట్లాడారట. దీని మీద చిరంజీవి గారు స్పందించుకుంటూ నువ్వు ఎంత ఆవేదనతో మాట్లాడావో అర్థమవుతూ ఉంది, అది ఇది అని చెబుతూ చేతిలో ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. ఎవరైనా వర్డ్స్ ఫ్రీనే, మాటలు ఫ్రీనే, కానీ వర్డ్స్ కెన్ ఇన్స్పైర్ అండ్ వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్. ఇది గుర్తుపెట్టుకోండి. ట్రోలర్స్ నెగటివ్ మాటలు మాట్లాడే వాళ్ళు అవన్నీ వదిలిపెట్టండి, పాజిటివ్ ఎనర్జీతో ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి అని చిరంజీవి గారు ఒక ట్వీట్ చేస్తే అనూహ్యంగా ఈ ట్వీట్ మీద ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అటు ప్రభాస్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు చిరంజీవి గారిని ఉక్కిరి చేసేసారు ఈరోజు సోషల్ మీడియాలో. అండ్ చిరంజీవి గారి ట్వీట్ వెనక వాళ్ళ కొడుకు గేమ్ చేంజర్ సినిమా చుట్టూ ఏవైతే ఫుల్ నెగటివ్ ట్రోల్స్ వచ్చాయో దీన్ని ఉద్దేశించి కూడా ఆయన ఈ ట్వీట్ చేసినట్లుగా అయితే నెటిజన్స్ భావించారు. అందుకే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులేమో ఇప్పుడు నెగటివ్ ట్రోల్ అనేదో ఇంకోటి గుర్తొచ్చిందా, మీ తమ్ముడు రోడ్ల మీద పడి వాళ్ళు కొన్ని కఠినమైన పదాలు వాడారు, మనం అవి వాడలేము. మీ తమ్ముడు రోడ్డు మీద పడి ఏది బుద్ధి పడుతుంది అరుస్తూ ఉంటే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు గుర్తుకు రాలేదా మీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టాలి, ఏదంటే మాట్లాడకూడదని చెప్పాలి అని? జగన్ గారు ఇంటికి పిలిచి భోజనం పెడితే కనీసం మిమ్మల్ని పట్టించుకోలేదని మీ తమ్ముడు రోడ్ల మీదకి వచ్చి మరుగుతూ ఉన్నారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టలేదని చెప్పి ఏది బుద్ధి మాట్లాడారు, అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఇటువంటి నీతి సూక్తులన్నీ అని చెప్పి ఇటు జగన్ గారి ఫ్యాన్స్ చిరంజీవి గారిని ట్రోల్ చేస్తూ ఉంటే, మరోవైపు అనూహ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదేదో బాహుబలి సినిమా, అంటే అదే అప్పుడు బాహుబలి సినిమా ఉంది కదా, బాగా తెలుగు సినిమా ఒక రకంగా నేషనల్ వైడ్కి తెలుగు సినిమాని తీసుకెళ్ళింది ఆ సినిమానే కదా. ఆ బాహుబలి అప్పుడు అదేదో చిరంజీవి గారు ఒక దగ్గర ఒక వీడియోతో మాట్లాడారు. అంటే బాహుబలిని ఏదో ఫస్ట్లోనే కిల్ చేసి దానికి నెగిటివ్ రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పి వాళ్ళ అభిమానులు కూడా చిరంజీవి గారి మీద బాహుబలి సినిమాను ఫస్ట్లోనే కిల్ చేద్దామని చూసావు, ఇప్పుడు నిధులు చెబుతున్నావా, చూడు ఫస్ట్ రివ్యూ మీద నువ్వేమి ఇచ్చావో అని చెప్పి చిరంజీవి గారికి ఆ కింద కమెంట్ రూపంలో ఆ వీడియోని పెడుతూ ఉన్నారు. వాళ్ళు కొన్ని గుర్తింపు ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటారు అకౌంట్స్ నుంచి కూడా చిరంజీవి గారి ట్వీట్ మీద ట్రోల్ జరుగుతూ ఉంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మధ్యలో, మరి దేవర సినిమా అప్పుడు మీ మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ అంత దారుణంగా ట్రోల్ చేస్తే, అంత దారుణంగా సినిమాను కిల్ చేసే ప్రయత్నం చేసి అప్పుడెందుకు నీతులు చెప్పలేదు అని వాళ్ళు. ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో పుష్ప 2 మీద విషంగా కేరో చూశాం కదా, అన్నీ తెలిసి మీ వాళ్ళే అని తెలుసు కదా, మీ అఖిల భారత చిరంజీవి సంఘం అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నారో చూడండి అని చెప్పి ఎవరో ఒక ఆయన మాట్లాడుతుంటే ఆ వీడియో కూడా పోస్ట్ చేసి అటు అల్లు అర్జున్, ఇటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు ప్రభాస్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ చిరంజీవి గారిని అయితే ఈరోజు ట్రోల్స్తో ఉక్కిరి చేసేసారు.